శ్రీమాత్రే నమః. భగవద్బంధుగూడ నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక 16 సోమవార వ్రతం ప్రత్యేకత చెప్పుచూ ఉన్నాను. ఈ 16 సోమవార వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏవే ద్రవ్యాలు కావాలో చెప్పుచూ ఉన్నాను. ఫస్ట్కి పూజకు కావాల్సిన ద్రవ్యాలు ఏంటంటే కనుక పుట్టమట్టి తీసుకొని రావాలి. పుట్టమట్టి ఇప్పుడు షాప్లో అనేది దొరుకుతుందన్నమాట. తెచ్చి నీట్గా దంచి జల్లించాలి. జల్లించి ఆ మట్టిని తీసి ఒక దగ్గర జాగ్రత్త పెట్టుకోవాలి. ఇది ఇంకా 16 సోమవారాలు ఆ మట్టి సరిపని తెచ్చుకుంటాం కదా, ఆ మట్టి ఒకవేళ కనుక పుట్ట దగ్గరికి వెళ్తే కనుక ఆ పుట్టకి నీట్గా పూజ చేయాలి. పసుపు కుంకుమ నీళ్ళతో మంచిగా కలిగి కొన్ని పాలు పోసి పుట్టనందు పాలు పోసి మంచిగా పుట్ట చుట్టూ నీళ్లు జల్లేసి పసుపు కుంకుమ అక్షంతలు గంధము పువ్వులు పండ్లు అన్నీ సమర్పించి పుట్టకు నమస్కారం వేసుకోవాలి. స్వామి నాగదేవా, నేను సాక్షాత్కారంగా శివానుగ్రహం కోసము ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను అని చెప్పేసి అనుకొని మనసా వాచాకరం ధ్యానించుకొని ఆ పుట్టమని తీసుకొని రావాలి. తీసుకుని వచ్చి నీట్గా దంచుకొని మొత్తం నీట్గా శుభ్రంగా పొడి చేసుకోవాలి. పొడి ఇట్లా రాళ్ళతట్టు పొడి ఉండాలి. పొడి చేసుకొని ఒక డబ్బానందు నీట్గా జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. బంగారం వజ్ర వైడూర్యం కొద్దీ ఎక్కువ శ్రేయస్కరమైనటువంటి స్థలంలో పెట్టుకోవాలన్నమాట. ఎవరి నీడలు తాగకుండా, ఎవరు వచ్చినా తాగకుండా అవన్నీ నీట్గా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మీకు సోమవారం వ్రతం ఆచరించే రోజున ప్రాతకాలం నిద్ర లేచి గృహమంతా నీట్గా శుభ్రపరచుకోవాలి. ఎలాంటి వస్తువులు తాకకుండా నీట్గా గృహంలో ఉన్న వస్తువులన్నీ కూడా శుభ్రపరచుకోవాలి. ఎందుకంటే ఇంకా చాలా చాలా శ్రేయస్కరమైన వ్రతము. ఈ వ్రతం చేసిన వారికి సంతానం అనే కాదు, ఎలాంటి ప్రాబ్లాలు ఉన్నా కూడా తీర్చేటటువంటి వ్రతం శివవ్రతం. ఈ 16 సోమవారాల వ్రతం ప్రాతకాలం నుంచి ఉపవాసం ఉండి సాయంకాలం 4:30 గంటలకి మంచిగా మళ్ళీ తలంటి స్నానం చేసుకొని ఎన్నిలైనాక చపాతీలు చేయాలి. చపాతీలతోని బెల్లం చపాతీ నెయ్యి దంచి ముద్దల్లాగా చేసుకోవాలి. 5 ముద్దలు చేసుకోవాలి. చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. శివలింగాన్ని రెడీ చేసుకోవాలి. బెల్లం కొద్దిగా వేసి పసుపు కుంకుమ గంధము వేసిన తర్వాత అరటిపండు కొద్దిగా నెయ్యి వేసి పిసికి శివలింగాన్ని రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా మీరు అభిషేకం చేస్తారు కదా శివలింగానికి, కాబట్టి ఎప్పుడైతే అరటిపండు వేస్తామో స్వామివారు అలాగే ఉండిపోతూ ఉంటారనమాట. పెట్టేసి ఆ శివలింగాన్ని రెడీ చేసుకొని స్వామివారికి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర పంచావృతను అభిషేకించుకొని అంగపూజ వ్రతాన్ని చేసుకున్న తర్వాత వ్రతం కథ బుక్ దొరుకుతుంది అనమాట. బుక్ తీసుకొని రండి. నేను కూడా స్టోరీ కొన్ని పెడతాను యూట్యూబ్లో. ఒక విధంగా ఇది చేసుకొని ఇబ్బంది ఏం లేదు. ఆ కథ మొత్తం విన్న తర్వాత 5 లడ్డూలు లెక్క చేస్తారు కదా, చపాతీలు చేసినాయి. ఆ నైవేదించిన తర్వాత ప్రథమంగా ఎవరైతే బ్రాహ్మణుకు ఒకటి ఇవ్వాలన్నమాట. ఒకటేమో గోవుకి సమర్పించాలి. ఒకటి వచ్చిన వారు ఎవరైతే పూజకు వస్తారో వారు తినాలి, పంచిపెట్టాలి. ఒకటి దంపతులు తినాలి. ఇంకోటేమో ఎవరైతే బీద పరిస్థితులలో ఉంటారో వారికి పంచిపెట్టవచ్చు. లేకుంటే కనుక దేవుని నివేదించి తెల్లవారి మీరే తినొచ్చు. ఈ 16 సోమవారం వ్రతం చేసేటప్పుడు ఈ మలీద ముద్దలు, అదే కాకుండా చప్పడి తినాలి. పప్పన్నం తిన్నా సరే తినకూడదు లెక్క ప్రకారంగా. ఒకవేళ కనుక ఇబ్బందికర సమస్యలు ఉన్నప్పుడు ఉప్పు మాత్రం తగలకుండానే తినాలి. ఉప్పు లేకుండా తినాలి. కాబట్టి మలీద ముద్దలు తినే ఉండండి. అంటే చపాతీని చేస్తారు కదా, చపాతీ బెల్లం అవి వేస్తారు కదా, అదే తినే ఉండండి. ఇలా ప్రతి సోమవారం నాడు ఒకవేళ ఆటంకం వచ్చిన వారు ఆపేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ కనుక సోమవారం అభిషేకం అని చేస్తారు కదా, తెల్లవారి మంగళవారం బయటకు పంపారు కాబట్టి ఒక డబ్బానందు ఆ శివలింగాలన్నీ తీసి ఒక ప్రదేశం మందు, ఇప్పుడు చిన్నీళ్ళు అయితే ఇబ్బందికరం కాబట్టి ఒక డబ్బాలో వేసి పెట్టండి. పెట్టేసి అలా 16 సోమవారం కూడా కంప్లీట్ చేయాలి. లాస్ట్ రోజు నాడు బ్రాహ్మణి పంతులు గారిని పిలిచి నీటిగా మళ్ళీ కూడా తెలుసా అన్ని విధాలుగా అభిషేక కార్యక్రమాలు జరిపించి ఆ స్వామివారితోని మనసా వాచ కర్మణ ధ్యానించుకొని ఒక 3 కానీ 5 మందికి కానీ దంపతులకు పిలిచి వస్త్రదానం భోజన కార్యక్రమాలు చేసి పంపిస్తే కనుక చాలా చాలా శ్రేయస్కరమైన వ్రతం. ఈ వ్రతం ఆచరించిన వారికి ఇహాన్న సుఖాన్ని అనుభవించి పరమందు శివ సాయుధ్యం పొందుతూ ఉంటారు.
ఈ 16 సోమవారాల వ్రతం ఎవరైతే భక్తి భావంతో చేస్తూ ఉంటారో ఆ శివానుగ్రహం ఖచ్చితంగా దక్కుతూ ఉంటుంది. ఇప్పుడు ఎన్నెన్నో పూజలు చేసి అన్ని పూజలు చేశారు, ఎన్నెన్నో యాగాలు చేశారు, ఫలితం రాంది కూడా తెలుసా? ఈ ఒక్క 16 సోమవారం వ్రతం ఆచరించడం వల్ల ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా అవుతూ ఉంటుంది. బిలపత్రి సమర్పిస్తారు కదా స్వామివారి పైన, ఆ బిలపత్రి కూడా తెలుసా మీరు తినడం వల్ల తెలుసా ఆరోగ్యాలు ప్రసాదిస్తూ ఉంటాయి. స్వామివారి ప్రసాదమే బిలపత్రి అనుకుని తినాలి. కొబ్బరికాయ శక్తి అనుసారంగా పంచామృతాలు ముఖ్యం. తర్వాత కొబ్బరి నీళ్ళు, పాలు, చెరుకు రసం అవకాశం బట్టి అన్ని ద్రవ్యాలతో ప్రతిరోజు కూడా తెలుసా బ్రాహ్మణుని పిలిచి పూజ కార్యక్రమాలు జరిపించవచ్చు. ప్రతి వారం కూడా చేయవచ్చు. కానీ చేసేటప్పుడు అంటూ ముట్టు అన్ని జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి. ఈ వ్రతం ఆచరించడం వల్ల ఎలాంటి కష్టాల్లో ఉన్న వారికైనా తెలుసా మంచి రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఎవరైతే గృహం నందు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండ్రో, సంతాన విషయంలో బాధపడుతూ ఉండరో, ఒకవేళ సంతానం ఉన్నవారికి జ్ఞాపకశక్తి తక్కువ బాధపడుతూ ఉన్నారో, ఇంకా పిల్లలు మాట వినక బాధపడుతూ ఉన్నారో, ఎలాంటి సమస్య ఉన్నా సరే చాలా మంది కోసం చెప్పుతూ ఉన్నాను ఈ వీడియో మాత్రం. ఇది వ్రతం ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారి ఖచ్చితంగా ఇబ్బందికర సమస్య నుంచి మొత్తం విముక్తి అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరికేమైనా డౌట్లు ఉన్నాయనుకో, ఆల్మోస్ట్ నా ఛానల్ చూసేవారు నాకు సపరేట్ మెసేజ్ పెడతారు కదా, సపరేట్ మెసేజ్ పెట్టకండి, ఇళ్ళనే మెసేజ్ పెట్టండి. కామెంట్ పెట్టారనుకో, మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ రూపంగా పెట్టారనుకో, దానికి ఖచ్చితంగా రెస్పాన్స్ ఇచ్చి మీ ఒకవేళ కనుక నా నెంబర్ లేని వారు మీ నెంబర్ అందులో పెట్టండి. నేను ఖచ్చితంగా మీ నెంబర్ తీసుకొని మీకు ఎలా చేసుకుంటే కనుక ఏ ప్రాబ్లం ఉందో, ఏ ద్రవ్యాలు చేసుకుంటే కనుక చాలా శ్రేష్కరమో కూడా చెప్పుచాను. ఒకవేళ కనుక మీరు యూట్యూబ్ నందు పెట్టలేని వారు ఇన్స్టాగ్రామ్ నందు పెట్టండి. లేకుంటే కనుక నా ఛానల్ ఎవరైతే చెప్పారు కదా వారి నెంబర్ తీసుకొని నాకు పర్సనల్గా పెట్టండి. మీకు ఖచ్చితంగా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బందికర సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా పరిహారం నేను తెలుపుతాను. పరిహారంతో 100కి 100% రిజల్ట్ వస్తుందన్నమాట. డబ్బు ఖర్చు పెట్టి చేస్తేనే పూజలు కావు. మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ చేస్తే ఆ స్వామి తృప్తి పడాలి. ఇంత ధూపాలు వేసి ఇంత ఆర్భాటం చేసి చెయ్య అవసరం ఏమీ లేదు. మనసు పూర్తిగా మీ గృహం నందు దంపతులే ఉండి కూడా ఆచరించవచ్చు. 10 మంది పిలిచి ఆర్భాటం చేయమని ఇక్కడ చెప్పను. ఎందుకంటే ఇంకా అందరి ప్రశాంతత మాత్రమే ఉంది. ఆర్థిక ఇబ్బందులతో చాలామంది బాధపడిపోతూ ఉన్నారు. ఈ చిన్న పరిహారము స్వామివారి అనుగ్రహంతో పాటు మీ గృహం నందు ప్రశాంత వాతావరణం కాకుండా మీకు ఎలాంటి సమస్య ఉందో కూడా తెలుసా తక్షణమే స్వామివారి అనుగ్రహంతో మొత్తం తీరిపోతూ ఉంటుంది. ఎలాంటి సమస్య ఉన్నా సరే చేయండి. లేకుండా మీకు వేరే ఇబ్బందికర సమస్యలు ఇంకేమైనా ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంగా పెట్టండి. ఆ సమస్య పరిష్కారం నేను ఖచ్చితంగా తెలుపుతాను ఇంకో వీడియో నందు. మీకేమైనా డౌట్ ఉంది నాకు పర్సనల్గా పెట్టారనుకో, మీకు మాత్రమే పరిష్కారం చెప్పగలుగుతూ ఉంటా. కొంతమంది అడగలేని వారు ఉంటారు. కొంతమంది గృహంలో ఇబ్బందికరమైన సమస్య అనుభవిస్తూ కూడా తెలుసా ఎందుకు అడిగితే ఏమవుతుందో నేను బయటపడుతున్నాను కూడా అడగలేకపోతూ ఉంటారు. వారికి కూడా మంచి చేసిన ఫలితం మీకు వస్తూ ఉంటుంది. చాలామంది నాకే పర్సనల్గా పెడుతూ ఉంటారు. ఆ పెట్టడం ద్వారా నేను మీకు మాత్రం పరిష్కారం చెప్పుతూ ఉన్నాను. అందరు చెప్పలేకపోతున్నాను కదా. నేను కూడా చూసేవారు చాలామంది చూస్తుండొచ్చు, చూడకపోయిండొచ్చు, నాకేం ఇబ్బంది లేదు. కానీ పరిష్కారం తెలుసుకొని మీరు మంచిగా బాగుపడారనుకో నాకు మంచి జరుగుతూ ఉంటుంది. నేను తలుచుకున్నది ఒకటే, ప్రతి నిత్యం మొక్కేది ఒకటే, నన్ను ఎవరైతే నమ్మి చేస్తూ ఉంటారో వారి ఖచ్చితంగా అన్ని విధాలుగా జగదాంబిక జగన్మాత దుర్గా వారాగి శివానుగ్రహం ప్రసాదించాలని చెప్పి ప్రతి నిత్యం కూడా నేను మనసా వాచాకరణ ధ్యానిస్తూనే ఉంటాను. శ్రీమాత్రే నమః.